హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము టెరాఫామ్లో కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ చూడండి. ఫస్ట్ వాట్ ఈజ్ రిమోట్ స్టేట్ ఇన్ టెరాఫామ్ అని అంటున్నాం, ఓకేనా. సో రిమోట్ స్టేట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకి లైక్ ఏ రిసోర్సెస్ క్రియేట్ చేస్తున్నాం, ఏ సర్వీసెస్ క్రియేట్ చేస్తున్నాం అనేదంతా కూడా మనము ట్రాక్ చేయొచ్చు, ఓకేనా. సో వాటిని అన్నిటిని మనము లైక్ S3 యూజ్ చేసి మనం స్టోర్ చేస్తాం. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ TF వార్స్ ఇన్ టెరాఫామ్ అంటే మనకి లైక్ టెరాఫామ్లో మనకి స్క్రిప్ట్స్ రాస్తాం కదా. సో సేమ్ స్క్రిప్ట్స్లో కూడా మనకి వేరియబుల్స్, కండిషన్స్, లూప్స్ ఈ కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి. సో మనం వేరియబుల్స్ డిఫైన్ చేయడానికి variable.tf ఫైల్ అయితే యూజ్ చేస్తాం టెరాఫామ్లో, ఓకే. సో అప్పుడు ఆ వేరియబుల్స్ని మనం ఓవర్ రైట్ చేయాలి అనుకుంటే అప్పుడు మనము ఈ TF వార్స్ని అయితే యూజ్ చేస్తాం, ఓకేనా. అండ్ నెక్స్ట్ చూడండి, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ టెరాఫామ్ అని అంటున్నాం, ఓకేనా. సో అడ్వాంటేజెస్ చూస్తే మనకి లైక్ కాస్ట్ ఆప్టిమైజేషన్ ఉంటుంది అండ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి వర్షన్ కంట్రోల్ అండ్ కన్సిస్టెన్సీ ఇన్ఫ్రా, ఓకేనా. సో వర్షన్ కంట్రోల్ అంటే ఏంటి, వీ కెన్ మెయింటైన్ ద హిస్టరీ అండ్ వీ కెన్ రివర్ట్ ద ప్రీవియస్ వర్షన్ అని అంటున్నాం. అంటే మనము లైక్ ఈ అన్ని వర్షన్స్ యొక్క కోడ్ని కూడా మనం మెయింటైన్ చేయొచ్చు హిస్టరీలో. అండ్ మనం ప్రీవియస్ వర్షన్కి వెళ్ళాలి అనుకుంటే ఈజీగా రివర్ట్ అయిపోవచ్చు. అండ్ నెక్స్ట్ కన్సిస్టెన్సీ ఇన్ఫ్రా అంటే వీ కెన్ రన్ సేమ్ కోడ్ ఇన్ మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్. అంటే మనం మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్లో సేమ్ కోడ్ని రన్ చేయొచ్చు. సో దానివల్ల మనకి అన్ని ఎన్విరాన్మెంట్స్ కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ అని ఉంటాయి. సో దానివల్ల మనకి కన్సిస్టెన్సీ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే బై సీయింగ్ టెరాఫామ్ యూ కెన్ సే వాట్ ఆర్ ద రిసోర్సెస్ యు ఆర్ యూజింగ్, ఓకేనా. అంటే మనం లైక్ ఏ రిసోర్సెస్ని క్రియేట్ చేస్తున్నాం, ఏ సర్వీసెస్ని క్రియేట్ చేస్తున్నాం అనేది మనం అన్నిటినీ ట్రాక్ చేసి చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కాస్ట్ ఆప్టిమైజేషన్ అంటే వెన్ యూ నీడ్ యూ కెన్ క్రియేట్ ఇన్ఫ్రా అండ్ వెన్ యూ నీడ్ యూ కెన్ డిలీట్ ఇన్ఫ్రా. అంటే లైక్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 EC2 ఇన్స్టెన్సెస్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. సో అప్పుడు నేను దాని రిలేటెడ్ స్క్రిప్ట్ అయితే రాస్తాను, ఓకే. సో ఇప్పుడు నేను దాన్ని అప్లై చేశాను, నాకు ఇన్స్టెన్సెస్ క్రియేట్ అయ్యాయి. సో నెక్స్ట్ డే నాకు అవన్నీ అవసరం లేదు. సో అప్పుడు మనం వాటినన్నిటిని కూడా మనం డిలీట్ అయితే చేయొచ్చు. సో ఇది మనకి కాస్ట్ ఆప్టిమైజేషన్ అని చెప్తాం. అంటే దీనివల్ల మనం కాస్ట్ని అయితే తగ్గించవచ్చు కదా, అవసరం ఉన్నప్పుడు క్రియేట్ చేసుకొని అండ్ అవసరం లేనప్పుడు డిలీట్ చేయడం వల్ల మనకి కాస్ట్ అయితే తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద స్టేట్ ఫైల్ లాకింగ్ అండ్ హౌ ఇట్ డస్ వర్క్స్ అంటే మనకి లైక్ కొన్ని ఫైల్స్ నాకు ఎగ్జిక్యూట్ అవ్వద్దు, వాటిని ఇగ్నోర్ చేయాలి అనుకుంటే అప్పుడు మనం ఈ స్టేట్ ఫైల్ లాకింగ్ అయితే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం, ఓకేనా. అండ్ ఇంకా మీకు ఈ కాన్సెప్ట్స్ గురించి ఇంకా క్లియర్గా తెలుసుకోవాలి అనుకుంటే మన పైథాన్ లైఫ్లో మనం డెవాప్స్ విత్ AWS రికార్డెడ్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఓకేనా. సో దాంట్లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను మీకు ప్రాక్టికల్ వేలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ టెరాఫామ్ టూల్ గురించే కాకుండా రిమైనింగ్ అన్ని టూల్స్ గురించి కూడా దాంట్లో ఉన్నాయి, ఓకేనా. ఇఫ్ మీరు ఇంట్రెస్టెడ్ అయితే నేర్చుకోవాలి అనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి, వీళ్ళని రీచ్ అవుతే వీళ్ళు మీకు డెమో అండ్ సిలబస్ ప్రొవైడ్ చేస్తారు. ఆర్ మనకి ఇక్కడ pythonlive.in వెబ్సైట్ ఉంది. సో ఇక్కడ విజిట్ చేసి మీరు సిలబస్ చెక్ చేసుకొని కూడా ఎన్రోల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.